యెషయా గ్రంథము 53 అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి పిల్లారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఎందుకు బాధించబడ్డాడు, ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు, ఎందుకు ఆయన అలాంటి దెబ్బలు తిన్నాడు, నలగొట్టబడ్డాడు అంటే మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి, మన అతిక్రమాలు ఆయన మీద మోపబడ్డాయి. మనల్ని విమోచించాలని, మనకు విడుదల కలుగ చేయాలని, మనకు ఆ యొక్క రక్షణ కలుగ చేయాలని యేసుక్రీస్తు ప్రభు మన దోషాలు ఆయన మీద వేసుకున్నాడు, మన దెబ్బలు ఆయన తిన్నాడు. ఈ భూమి మీద ఎవరైనా కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు కోసం మరొకరు శిక్ష పొందడు. ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక తండ్రి, బిడ్డలు ఉంటారు. బిడ్డలు తప్పు చేసినందుకు తండ్రిని తీసుకొని పోయి శిక్షించరు, లేదా తల్లిని తీసుకొని పోయి శిక్షించరు, లేక అన్నదమ్ములలో అక్కచెల్లెలను తీసుకుపోయి శిక్షించరు. ఎవరు తప్పు చేశారని తెలుతుందో వారిని మాత్రమే తీసుకెళ్ళి శిక్షించాలి. కానీ ఇక్కడ యేసుప్రభు విషయంలో మనం చూస్తే తప్పు చేసింది మానవుడు, మనము పాపం చేసింది మనము, వ్యసనాలు ఉన్నది మనకు, ఎన్నో అన్యాయాలు చేసింది మానవుడు. అయితే మానవుని విడిచిపెట్టి ఇక్కడ దేవుని శిక్షించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనమైతే ఆ శిక్షను భరించలేం. ఎన్ని దెబ్బలు, ఎన్ని హింసలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు. ఆ కొరడాతో ఆ యొక్క ఒళ్ళంతా శీలిస్తుంటే ఎంత బాధ ఉంటుంది. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నమ్మా అని అరుస్తామే. అయితే యేసయ్య ఆ శరీరం అంతా కూడా చీల్చబడిపోతున్న ఆ దెబ్బలకి రక్తం వలవల కారుతున్న ఒక పక్క ఆయన నిందిస్తూ, అవమానిస్తూ, హింసిస్తూ, రకరకాలుగా కొట్టి బాధించిన యేసు ప్రభు మన కొరకు ఓర్చుకున్నాడు. ఈరోజు చిన్న బాధ వస్తేనే యేసయ్య నాకు ఏం చేశాడని అంటున్నావు కదా సహోదరి, సహోదరుడా. యేసయ్య నీ కోసం ఎన్ని దెబ్బలను ఓర్చుకున్నాడు, ఎంత కష్టాన్ని ఓర్చుకున్నాడు, ఎంత అవమానాన్ని, నిందలని భరించాడు. ఆయన భరిస్తూ ఓర్చుకుంటూ మళ్ళా దానిలో నుంచి నీకు ఆశీర్వాదం కలగాలని, దానిలో నుంచి నీకు రక్షణ కలగాలని, దానిలో నుంచి నీకు స్వస్థ కలగాలని ఆయన తండ్రి ఈ దెబ్బలు, ఈ గాయాలు నా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చు అని ఆయన అనుకుంటూనే ఉన్నాడు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయంగా అతను మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు ఆయన వహించాడు, మన దెబ్బలన్నీ కూడా ఆయన తిన్నాడు, ఆయన అంతా కూడా గాయపరచబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈరోజు అన్ని దెబ్బలు, అన్ని నిందలు, అన్ని అవమానాలు మన కోసం భరించిన వాళ్ళు ఈ భూమి మీద కనీసం మన తల్లిదండ్రులైనా ఉంటారా అని మనం ఆలోచన చేస్తే ఉండరు. ఎందుకు తల్లిదండ్రులని అన్నానంటే, మనల్ని ఎక్కువగా ప్రేమించిన వారిలో ఈ భూమి మీద మొదట మన తల్లిదండ్రులే ఉంటారు. తర్వాత మన స్నేహితులు ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, తర్వాత వేరే వాళ్ళు ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు కూడా మన కోసం అన్ని దెబ్బలు తినలేదు, అన్ని బాధలు పడలేదు. యేసయ్య నీ కోసం, నా కోసం అన్ని దెబ్బలు తిని, అన్ని బాధలు పడి, అన్ని నిందలు, అవమానాలు భరించి, అన్ని విధాలుగా హింసించబడి, భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో రక్తముద్దగా మారిపోయి మన కోసం శిలువలో ఎలాడాడు. మన కోసం ఆయన ఎంతో బాధను అనుభవించాడు. అయితే ఈరోజు ఆయన కార్చిన రక్తం, ఆయన పొందిన దెబ్బలు, ఆయన భరించినటువంటి అదంతా మానవాళికి రక్షణార్థమై, మానవాళికి మేలై, అందుకని ఈరోజు ఆయన దెబ్బలు తింటే మంచి శుక్రవారం ఎట్టవుద్దనంటే
మనకు మంచి శుక్రవారం. ఆయన దెబ్బలు తిన్నాడు. అది మనకు మంచి శుక్రవారం. ఎందుకని? శుభ శుక్రవారం అంటే ఆయనకు శుభం జరగాలి కదా! ఆయనకు జరగల శుభం. మనకు జరిగింది. ఆయన పొందిన దెబ్బలకి, ఆయన పొందిన హింసలకి ఈ శుభం జరిగింది మనకి. అందుకని ఇది మనకు శుభ శుక్రవారం అని మనం జరుపుకుంటున్నాం. కానీ ఆయనకైతే అది ఎంతో వేదనతో కూడిన శుక్రవారం. కానీ ఆయన బాధలు, ఆయన నిందలు, అవమానాలన్నీ కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా మారాలని ప్రభువు ఆశించి ఆయన మన కొరకు భరించాడు. అవన్నీ మన జీవితంలో నెరవేర్చబడి మన జీవితంలో జరిగి వర్ధిల్లుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు నాయన. అవును ప్రభా, నీ లేఖనం చెప్పినట్టు మా కోసం నిశ్చయంగా నువ్వు రోగాలు భరించావు. మా అతిక్రమములన్నీ కూడా నువ్వు ఆయన నీ మీద మోపబడి నువ్వు గాయపరచబడ్డావు. మా దోషములన్నీ కూడా నీ మీద మోపబడి నలగొట్టబడ్డావు. అయ్యా, అవన్నీ మేము తినాలయ్యా, మాకు ఉండాల్సి. ఎందుకంటే నిజంగా చేసింది మేము, మానవుడు చేసాడు అవన్నీ. కానీ నువ్వేం చేయలేదే. ఒక చిన్న తప్పు కూడా నువ్వు చేయలేదు ప్రభువా. ఏ దోషము నీలో లేదు. కానీ శిక్ష నీకా, దెబ్బలు నీకా, అవమానం నీకా, నిందలు నీకా, ఆ హింసలన్నీ నీకా ప్రభువా. మా కోసం ఎన్ని బాధలు పడ్డావయ్యా, ఎన్ని నిందలు మోసావు తండ్రి, ఎంత ఓర్చుకున్నావు తండ్రి. మా తల్లి మమ్మల్ని కనేటప్పుడు బాధపడి ఓర్చుకున్నదేమో, కానీ ఆమె కాసేపే ఓర్చుకున్నది. కానీ నువ్వు సమస్త మానవాళి కోసం ఒక్క రోజునే ఆయన ఆ బాధలన్నీ ఓర్చు ప్రభువా. యేసయ్యా, ఎన్నో హింసలు పొందావు మా తండ్రి. ఇదిగో ఈ దినమున ప్రభువా, ఆ యొక్క దినాన్ని శుభ శుక్రవారం అని మా వాళ్ళు జరుపుకుంటున్నారు దేవా. అయితే నీకైతే అది ఎంతో వేదన కూడింది. అయినా కూడా నువ్వు అన్నావు, నా బిడ్డలు రక్షించబడాలి, నా ప్రజలు రక్షించబడాలి, నా ప్రజలు క్షమించబడాలి, నా బిడ్డలకు మేలు కలగాలని అంటున్నావు ప్రభా. అంత బాధలో కూడా, అంత కష్టంలో కూడా నా యేసయ్యా, ఈ సమయంలో ఆయన నువ్వు పొందిన దెబ్బలు, నువ్వు పొందిన గాయాలు, అయ్యా నువ్వు పొందిన అవమానాలు, నిందలన్నీ కూడా సమస్త మానవాళికి మేలుగా మారాలని ఈ దినం శుభ శుక్రవారం పెట్టారు. అది నిజంగా మా జీవితాల్లో జరుగుటకు సహాయం చేయండి. నిజంగా అలాంటి అనుభవం, అలాంటి పరిస్థితి మా అందరికీ వచ్చుటకు సహాయం చేయండి. నిజంగా అలాంటి శుభము మేమందరం పొందుకున్నట్టు సహాయం చేయండి. ఈ దినము నీ యొక్క ప్రజలందరినీ, నీ సంఘం అంతటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. అని ఈరోజు వివాహ దినమును, ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారిలో మీ కృపా సమాధానాలు, సంతోషాలు, ఆనందాలు దయచేయండి. ఏ కీడు శోధన లేకుండా మీరు కాచి కాపాడండి ప్రభా. తండ్రి, చిన్నలను పెద్దలను అందరూ కూడా అయ్యా ఆరోగ్యాలతో నింపండి ప్రభా. మీరు పొందిన దెబ్బలే, మీరు పొందిన గాయాలే మాకు ఆరోగ్యం తండ్రి. వాటి ద్వారా మాకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, విడుదల, విమోచన కలగచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు సహాయం దయచేయమని, అయ్యా మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను మీరు రక్షించి కాపాడమని, మీ కృపతో నింపమని, మీరు ఆశీర్వదించమని, మీరు దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్కరి మీద మీ కృప చేత నాయన అయ్యా 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 మీరు అనుగ్రహించి ఆశీర్వదించి ప్రత్యేకని సహాయం దయచేయమని, ఎక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అయ్యా మీరు సహాయం చేసి ఆశీర్వదించి భద్రపరిచి తోడును నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకే 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 నేను సమస్తమును అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా మా దేశమంతటిని, మా ప్రజలందరినీ, సంఘాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు నామములో కాపాడి భద్రపరిచి ఈ దినం ప్రత్యేక నడిపించండి. ఈ దిన గుడ్ ఆరాధనలో బలముగా మమ్మల్ని అందరూ నడిపించి ఆ అనుభవాన్ని మేము పొందుకొని ఆ యొక్క అనుభవంతో నీ సన్నిధిలో బలంగా నడుచుకునే కృప దయచేయమని మనందరినీ మీ గాయపడిన స్థలాలకు అప్పగించుకుంటూ అయ్యా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు అయ్యా సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ నా తండ్రి అయ్యా సంఘాలని, ప్రజలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీకే సమర్పించుకుంటూ అయ్యా నీ హస్తాలతో భద్రపరిచి నడిపిస్తావని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.